రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కమ్మగూడ భూ వివాదంలో ఇరు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. దాడిలో పలు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. పలు బస్సుల అద్దాలు ధ్వంసం కాగా పలువురికి గాయాల పాలయ్యారు. వనస్థలిపురం పోలీసుల రంగ ప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కమ్మగూడ సర్వే నెంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో ప్లాట్స్ ఓనర్స్ పట్టాదారులకు మధ్య గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో శివాజీనగర్ పేజ్ 2లోని 240, 241, 242లో ప్లాట్ల యజమానులను భూమాఫియా గ్యాంగ్ భయభ్రాంతులకు గురి చేస్తుంది. 1984లో శివాజీనగర్ పేజ్ 2లో కాలనీలో కొనుగోలు చేసినటువంటి దాదాపు 400 మంది ప్లాట్ యజమానులను కొంతమంది భూ కసరత్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక ప్లాట్స్ మావి అంటూ ఇందులోకి రావద్దని భూ కసరత్తులు గూండాలను పోగు చేసుకుని కబ్జాలోకి రావడానికి ప్రయత్నం చేశారు. ఇక ప్లాట్స్ యజమానులు తిరగబడడంతో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. వేధింపులు తాళలేని ప్లాట్స్ యజమానులు పక్కనే ఉన్న పలు బైకులను నిప్పు పెట్టారు. దాంతో బూబా కసరులు కాస్త వెనకడుగు వేశారు. ఇరు వర్గాల మధ్య దాడిలో పలు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇక విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు హుటాహుటిన శివాజీనగర్ పేజ్ 2కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 241, 242 మొత్తం 61 ఎకరాల 17 గుంటలు దాదాపుగా 85 లోపల లేఅవుట్ చేసింది. ఇది శివాజీనగర్ ఫేజ్ 2 అని ఒక హరికిషన్ రెడ్డి 5 ఎకరాలు, శ్రీధర్ రెడ్డి రమేష్ రెడ్డి 10 ఎకరాలు 7 గుంటలు, శ్రీశైలం పొచ్చే 5 ఎకరాలు, ఈ పక్క ఇది 240 అన్నపూర్ణ ఇన్నయ్య కాలనీ ఆ పక్క మొత్తం కలిపితే 60 ఎకరాలు. ఇది 85కి వెళ్ళి ఇది జీపీఏ చేసిండ్రు. ఆ రమేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, హరికిషన్ రెడ్డికి ఇవన్నీ కూడా కొన్నారు. మేము కూడా ఈ మధ్యన రీసెంట్గా 23లో ఒక ప్లాట్ కొన్నాం. లాయర్కి చూపించినాం, లాయర్ క్లియర్ అన్నారు. మరి ఎల్ఆర్ఎస్ ఉంది, బ్యాంకు లోన్ ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిండ్రు, మరి అన్ని ఇచ్చిండ్రు. మేము 40 ఏళ్ళు అయిపోయింది. 40 ఏళ్ళ తర్వాత అకస్మాత్తుగా ఈ మధ్యన నేను వాకింగ్లో చూసిన 200 మంది దాదాపుగా మొత్తము రౌడీలు గుండాలు వచ్చి ఈ భూమిని ఆక్యుపై చేస్తున్నారు. మరి ఇప్పుడు మిత్రులంతా కూడా ప్రెస్ మిత్రులంతా కూడా గమనించాల్సింది, పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలామంది కూలి పని తక్కువ ధరలు ఉన్నప్పుడు కష్టపడి పేదరికంలో ఒక ఆమె అయితే ఏడుస్తుంది. కూలి పని చేసి బట్టలు ఉతికి ఇళ్ళల్లో పనిచేసి మరి కొనుక్కున్నది బిడ్డకి ఇవ్వాలని ఆలోచన. చూడండి, చాలా ఎవరు కొన్నా ప్రతి ఒక్కరు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. ఇలా పేదోళ్ళే ఎక్కువ ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేయండి. మా వైపు ధర్మం ఉంది. మరి అకస్మాత్తుగా వచ్చిన గుడ్డాలు ఎవరో మా పొలం అని, మా పొలం మీదంతా కాల్ చేయాలి, వెళ్ళిపోవాలి. మరి ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టడం భయపెట్టిండ్రు, భయభ్రాంతులకు గురైనరు. విపరీతమైనటువంటి దాడి. మరి వాళ్ళు వస్తే వాళ్ళు చూస్తేనే భయం అవుతుంది మనకు ఒక రకంగా. మీరు చూడండి, ఫస్ట్ రోజు ఎట్లా ఇచ్చినాడు. మరి పాత బస్తీకి చెందినటువంటి అందరూ వచ్చారు, పెద్ద పెద్ద మనుషులు, దీర్ఘకాయలు వచ్చారు. వాళ్ళని చూసి యువతలో భయపడి ప్రాణభయంతో చనిపోయే పరిస్థితి కూడా ఉంది. మరి గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది. మరి కాబట్టి మా భూములు మామూలు గౌరవ ఎమ్మెల్యే రంగారెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ 241 సర్వే నెంబర్లో 85లో లేఅవుట్లు అయినాయి. 85లో లేఅవుట్లు అయితే మేము ఈసీ కానీ ఇది కానీ మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అన్నీ సెర్చ్ చేసే తీసుకున్నాం. మాకు ఏం తెలియదు. ఇవాళ ఎక్కడికించో ఒక రౌడీ ముక్కలు వచ్చి రాత్రిపూట మందు తాక్కుంటా ఆడవాళ్ళ భయపట్టించుకుంటా బీవత్సంగా చేస్తున్నారు. ఇవాళ పొద్దున్నే వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తే ఆడవాళ్ళు భయపడి ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్ళకి పోతే లాస్ట్కి ఆ జేసీపీలు వస్తే అన్నిటిని ఎలగొట్టిరు.
ఇది మాత్రం అన్యాయం సార్. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? పాకిస్తాన్ కూడా నయం మనకంటే. మా 60 ఎకరాలకు మేము పాకిస్తాన్లో ఉన్నామని భయంతో బతుకుతున్నాం. ఇది ఖచ్చితంగా ఇది సీఎం దృష్టికి పోవాలి, రెవెన్యూ మినిస్టర్ దృష్టికి పోవాలి. దీన్ని అందరు రిజిస్టర్ చేయాలి. మాకు ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయాలి. అందరు రావాలి, దీని సంగతి ఏందో చూడాలి. ఇక్కడ ఉంటుంటే అందరం దగ్గర 300 మంది దాకా ఇప్పుడు ఇండ్లు అయినాయి. ఇంకా కొన్ని ప్లాట్లు ఉన్నాయి. అందరు ఈ సంవత్సరం ఇండ్లు కట్టుకొని ఒకరొకరు మున్సిపాలిటీ పర్మిషన్లు తెచ్చుకొని ఇండ్లు కట్టుకుందాం అనే వరకు, ఇక్కడ భూములు రేట్లు పెరిగే వరకు గుండాలకు ఇక్కడ కన్నుబడి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటారు. రోజుకు 100-200 మందిని తీసుకొచ్చి ఇవాళ దగ్గర 1000 మందిని తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఆడోళ్ళను ఎవరిని ఇంట్లో ఉండనిస్తలేరు. చాలా బాధపడుతున్నాము. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్. ఇప్పుడు ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, అరవింద్, మనం చూస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో అంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయి చాలా మంది కూడా భూ బకాసులుగా మారుతున్నారు. కొంతమంది డ్రగ్స్ వినియోగానికి పాల్పడుతుంటే మరికొంతమంది వచ్చేసి ఈ భూ దందాకు పాల్పడుతున్నట్లుగానే చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా కొంతమంది పట్టాలు తీసుకొని వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని అధికారికంగా కొనుక్కున్నప్పటికీ కూడా కానీ వారి స్థలం వారికి కాదు, వారి స్థలం కాదు, అది తమ స్థలం అంటూ కూడా చాలా మంది భూ బకాసురులు అయితే మాత్రం పెరిగిపోతున్నారు రాష్ట్రంలో. ప్రత్యేకించి హైదరాబాద్ ప్రాంతంలో అయితే మాత్రం భూ బకాసురుల సంఖ్య మరింత పెరిగిపోతున్నట్లుగానే చెప్పాలి. తాజా సమాచారం మనకు అందుతున్న ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి తుర్కేంజల్ మున్సిపాలిటీ పరిధిలో అయితే మాత్రం శివాజీ నగర్ ఫేజ్ 2 సర్వే నెంబర్ 240, 241, 242లో ఫ్లాట్ల యజమానులు అయితే మాత్రం ఈ రోజు ఉదయం నుంచి కూడా కునుకు లేకుండా వారు భయభ్రాంతులకు చెందుతున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే 1984-85 సంవత్సరంలో ఇటు శివాజీ నగర్ ఫేజ్ 2 కాలనీలో కొనుగోలు చేసినటువంటి దాదాపు 400 మంది ఫ్లాట్లు అక్కడ ఉన్నటువంటి వారు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఫ్లాట్లు వారివి కాదు, ఆ ఫ్లాట్ ఓనర్లు కాదు, ఆ ఫ్లాట్ కాదు, తమవి అంటూ కూడా కొంతమంది భూ బకాసర్లు అక్కడికి రావటమే కాకుండా వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి తరిమేసేటువంటి ప్రయత్నం చేయడంతో ఆగ్రహించినటువంటి ఆ ఫ్లాట్ల యజమానులంతా కూడా వారందరిపైన ఎవరైతే అక్కడ కబ్జాదారులు ఉన్నారో వారిపైన తిరగబడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తంగా ఇరు వర్గాల మధ్య కూడా ఇటు ఆ ఫ్లాట్ ఓనర్లకు అదేవిధంగా ఎవరైతే కబ్జా చేస్తున్నటువంటి వారు వచ్చారో వారిద్దరి పైన కూడా ఇద్దరికి మధ్య వాగ్వాదం జరగడంతో ఆ వాగ్వాదం నుంచి కూడా ఒక్కసారిగా ధ్వంసం చేసుకొని ఒకరిపైన ఒకరు దాడి చేసుకునేటువంటి పరిస్థితులు అయితే వచ్చాయి. మొత్తంగా రాళ్లు కూడా ఒకరిపై ఒకరు రాళ్లు రూపుకున్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి కొన్ని బైకులను కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి. మొత్తంగా విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం హుటాహుటిని అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి అయితే మాత్రం కొంత అదుపులో లేదు. ఫ్లాట్ ఓనర్లు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నట్లుగానే మనం చెప్పాలి. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ తేజ.